కాగా కొందరి ఇంట్లో పని వాళ్లు దొంగతనాలు చేశారంటే ఓ 10,000 లేదా 1,00,000 చోరీ చేస్తూ ఉంటారు. ఇంకా అయితే ఓ చైన్ దోచుకెళ్తారు. కానీ బెంగళూరులో మాత్రం పని కోసం ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు ఏకంగా ఇల్లు మొత్తం గుల్ల చేశారు. పక్కా ప్లాన్ తో ఏకంగా 18 కోట్లు కొట్టేశారు. బెంగళూరులోని యమాలూరులోని బిల్డర్ శివకుమార్ ఇంట్లో 18 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి సామాగ్రి, నగదును ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పని మనుషులైన నేపాల్ దంపతులు మరో ముగ్గురు కలిసి ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. నేపాల్కు చెందిన దినేష్, కమల అనే దంపతులు 20 రోజుల క్రితం పనికి చేరారు. అయితే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దినేష్, కమల మరో ముగ్గురిని రప్పించుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. అల్మారాను ధ్వంసం చేసి అందులోని 11.5 కేజీల బంగారం, వజ్రాభరణాలు, 5 కేజీల వెండి, 11.5 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.